పాస్ట్ 4 years, నాట్ 20 years 30 years డిలీటెడ్. అది లేదు నా మైండ్ లో. జస్ట్ పాస్ట్ 4 years లో నేను కంపేర్ చేసుకుంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది నాకు నచ్చని విషయం. ఏంటది, మనమే దారిలో పోయే దరిద్రాన్ని తీసి పూసుకున్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటానంటే అయితే ఫ్యూచర్ లో నేను హాస్పిటలైజ్ అవుతానన్నా, నాకు హెల్త్ ఇష్యూస్ వస్తుందన్నా, ఇదేంటి, నేను ఒప్పుకోను, నేను తట్టుకోను. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి స్పూన్ అంతా వచ్చింది కదండి. అంత చుక్క, అందులో ఒక చుక్క ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్. అందులో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నాకు చాలా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ. అంటే ఎలా అంటే ఒక ఇన్వెస్టర్ గా రారు ఆయన, అడ్వైజర్ గా రారు, ఒక ఇంటి మనిషిగా వస్తారు. వచ్చినప్పుడు లేదు తీసుకోవాలి మేడం తీసుకోవాలి అని ఆయన నస తట్టుకోలేక భరించలేక ఫస్ట్ చెక్ ఇచ్చేసా ఒక 15,000 కి 10 lakhs కవర్ చేయండి అని. తర్వాత 15,000 వేస్ట్, అది ఉంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది ఒక క్యాలిక్యులేషన్ ఉంటది కదా, ఎందుకు వాట్ హెల్త్ ఇష్యూస్ వస్తుంది మనకి, నో 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 అని చెప్పి మళ్ళీ దాన్ని స్టాప్ పేమెంట్ చేపించా. మళ్ళీ ఆయన వచ్చారు, మళ్ళీ ఒక 1 year వెంటపడ్డారు. మళ్ళీ లేదు మేడం మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే నేను వదలను, నా తరం కాదు, మీరు తీసుకునే తీరాలి. నన్ను నాన్న నరకమేనండి, ప్రతిరోజు టార్చరే. సో ఐ షుడ్ హావ్ బిన్ లాంచ్డ్ అ కంప్లైంట్ ఆన్ హిమ్ అన్నట్టు చేసేసారు. తర్వాత సరే పోనీ మనిషి ఇంత చెప్తున్నప్పుడు మన తప్పు అని చెప్పి ఆ మనిషి కోసం సరే అని చెప్పి 2 years అయిందండి నాకు ఎస్ అనడానికి. ఎస్ అని చెప్పి తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. 1 year డిసెంబర్ లో తీసుకున్నా. డిసెంబర్ 1 year అవ్వబోతుంది. నాకు కడుపులో ఇక ఎలకలు తిరుగుతున్నాయి, ఆకలికే తిరుగుతాయి అందరికి. నాకు మంట, కోపం, ఆవేశం 15,000 పోయింది. జనవరి వస్తే ఇదైపోతుంది. వాట్ డూ యూ మీన్ వి హావ్ వేస్టెడ్ ద మనీ, అది ఇది. ఆయన ఫోన్ లో అన్ని క్వైట్ గా వినేసి, బట్ మీరు బాగానే ఉన్నారు కదా మేడం, అందులో ఏముందని ఊరికే నేను అప్పుడే చెప్పాను వేస్ట్ అని, ఊరికే 15,000 బొక్క అది ఇది. సరే మేడం అలాగే మేడం పర్వాలేదు మేడం అన్నారు. అంత చెప్పిన తర్వాత దాని తర్వాత ఏమైందంటే December 25th without no indication I was collapsed. And the total bill has come to nearly 5.5 lakhs. ఏం ప్రాబ్లం ఏమన్నారు డాక్టర్లు? ఏమీ లేదు, తీసిన ప్రతి టెస్ట్ నార్మల్, రజనీ ఇస్ ఫిట్ అండ్ ఫైన్, గుడ్, అండ్ ఆల్ ఆర్ నార్మల్. హౌ? అందరికి ఆశ్చర్యం. రీజన్ చెప్పండి, నో రీజన్స్. సో ఇది జరిగాక దాని తర్వాత ఏమైందంటే దెన్ హీ కేమ్, నాట్ అ